మ్యూజిక్ తయారు చేసి ఎవరు చేసింది? ఎడిటింగ్ చేసి పెట్టింది దానికి. ఎవరు పాడింది? ఎవరు ఏది పాడింది? ఏది పాట? చిక్కి. సంగీతం? సంగీతమా? ఏమో, సంగీతం ఏం లేదు. పింగలే. రే లక్కీ, ఏంది కథ? ఏం తినొచ్చినావు? వాడు కక్కితే చూదు అంట ఏం తినేది? ఏం తాగిండు వాడన్నీ ఏం తాపెట్టుకున్నా వాడు ఏం తప్పు చెప్పినా అన్ని పడిపోతాయి. వాడు కక్కితే ముందు వచ్చేది పడేది నీ మీదనే తెలుసా? నేను బయటకు పోతా. చెప్పరా నాన్న? అంతే ఏమన్నా దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఇప్పుడు ముళ్ళపాడు దాటిన మేము గిద్దలూరు నుంచి ముళ్ళపాడు సంజయపేట సంజయపేట దాటినాము. ఇంకా దగ్గరలో ఉండము. అయితే మేము వెళ్ళేది ఇప్పుడు వచ్చేసి మట్టిమల్ల ఆనందరావు పెద్ద కూతురు రజని, మరి ఏకైక కూతురు రజని గారి ఏకైక కూతురు బ్లెస్సీ మ్యారేజ్ అయినది. మరి నిన్నటి దినములో మళ్ళీ ఈరోజు మరలు వెళ్ళి జరుగుతుంది మఠంలో. దాని విషయంలో మేము వెళుతున్నాము. దయచేసి మరి నాతో జత పనిగా ఉన్న సేవకులయ్యి మరి నా యొక్క సంఘములు ఉండే బంధుమిత్రులు స్నేహితులైతే అందరూ ప్రార్థించాలని, వాతావరణము మరి వాహనము క్షేమంగా నడిపించి వాతావరణానికి అనుకూలంగా ఉండగా మంచి వర్తమానం అన్ని విధాలుగా క్షేమంగా జరిగించాలని, తిరిగి మా గ్రామం మేము చేరాలని యేసుక్రీస్తునామమున మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించాలి. థ్యాంక్ యూ, వందనాలు. గిద్దలూరు ప్రకాశం డిస్టిక్ ఏపీ. మాస్టర్ ప్రసాద్, మరి డ్రైవింగ్ అనిల్ గారు, మరి మా పెద్దనాయ కుమారుడు అనను సాగర్, మా బ్రదర్ కిషోర్ గారు, అలాగనే మాతో మరి వల్లారపు ప్రసాద్ గారి కుమారుడు లక్కీ కూడా ఉన్నాడు.